జగన్ లండన్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ టూర్కి ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలి. అప్పుడు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే వెళ్ళేటప్పుడు సాధారణంగా నెంబర్ అందుబాటులో ఇవ్వండి అని చెప్తారు. ఒక నెంబర్ ఏదైతే అక్కడ కమ్యూనికేషన్ కోసం అన్నట్టు ఆ నెంబర్ జగన్ ఫోన్ వాడరు అన్నటువంటిది లెక్క. ఆయన దగ్గర ఉండేటటువంటి వాళ్ళ నెంబరే ఇస్తారు. ఆ నెంబర్కి మేము ఫోన్ చేసాం, 3 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు, ఎక్కడున్నారో కమ్యూనికేట్ చేయలేదు. కాబట్టి జగన్కి ఇక జీవితంలో విదేశాలకు వెళ్లకుండా చూడండి. అట్లాగే మొన్న వెళ్ళినందుకు దాని మీద చర్య తీసుకోవాలి అంటూ సిబిఐ ఎందుకు మరి వేసిందో తెలియదు. ఇంతవరకు ఇట్లాంటి పిటిషన్లు ఎవరి ఇష్యూల్లో వేయలేదు. సాధారణంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కోర్టు పర్మిషన్ ఇచ్చాక అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో కనుక్కునే ప్రయత్నం కూడా ఏ వ్యవహారంలో కూడా చేయదు సాధారణంగా. కానీ ఇక్కడ సిబిఐ ప్రత్యేకించి ఆ ప్రయత్నం చేయటం, ఆ తర్వాత పిటిషన్ కూడా వేయడం అంటే సిబిఐ వెంటాడుతోంది అన్నటువంటి సంకేతం. ఇంతకుముందు లేదు, గత సీఎంగా ఉన్నటువంటి సందర్భంగానే అంతకుముందు కూడా ఫస్ట్ టైం జరిగింది. అది వేసింది పిటిషన్, దాన్ని ఇప్పుడు సిబిఐ కోర్టు కొట్టేసింది. ఎందుకంటే అందుబాటులో ఉంటామన్నారు, ప్రత్యేకించి మీకు ఫోన్ చేస్తామన్నటువంటి పాయింట్ చెప్పలేదు అన్నది వీళ్ళకి. ఇంకోటి జగన్ ఫోన్ వాడన్నది అఫిడవిట్లోనే ఉందన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేస్తూ ఇటు నుంచి వాదనలు వినిపించారు. సిబిఐ వేసిన పిటిషన్ని కొట్టివేసింది. జగన్ మీద చర్య తీసుకోవాలన్నటువంటి పిటిషన్ని న్యాయస్థానం. ఈ వివాదం ఇక్కడతో క్లోజ్ అయినట్టే. నేను మొన్న వాళ్ళు పిటిషన్ వేశారన్న రోజునే చెప్పా ఇది క్లోజ్ అయిపోతుందని.